వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. మా సాహితీ స్కూల్కి వెళ్ళిపోయింది. తనకైతే క్యారెట్ ఫ్రై చేసేసి పెట్టేశాను బాక్స్లో. ఇంకా ఇంట్లో కొంచెము పాలకూర పప్పు చేసుకుందాం అనేసి అయితే మహానైవేద్యం సమర్పించుకోవాలి అని చెప్పేసి ముందుగానే స్వామివారికి పెట్టేసుకోవాల్సింది పెట్టేసుకున్నాను. తర్వాత పప్పులో ఆకు వేస్తున్నాను అనమాట. సరే, శ్రావణ మాసం రాబోతుంది కదా, చాలా కామెంట్స్ వస్తున్నాయి శ్రావణ మాసానికి ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు, ఏం చేస్తారు అని చెప్పేసి. మామూలుగా అమ్మవారి పూజ ఎలా చేసుకుంటారు, వరలక్ష్మి వ్రతం చేస్తారా మీరు, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మామూలుగా అందరూ చేసుకునేదే కదండి శ్రావణ మాసం, లక్ష్మీ పూజ, వరలక్ష్మి వ్రతము, ఇవన్నీ అందరం చేసుకునేదే. కాకపోతే వైష్ణవులు, శ్రీ వైష్ణవులు కూడా చేసుకుంటారా వ్రతాలు, మామూలుగా వ్రతాలు కలశాలు ఇవన్నీ చేసుకోము అని అంటారు కదా, మీ అప్డేట్ ఏంటనేసి అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కొంచెం షేర్ చేస్తాను, అప్డేట్స్. ఇప్పుడు పప్పు అయితే ముందుగా చేసేసాను కదా, ముందుగా పప్పు ఆకు కలిపి పెట్టేదైతే అది వేరు, కానీ మహానైవేద్యం లేట్ అయిపోతుందని పప్పు వరకు వండేసుకొని స్వామికి సమర్పించేసుకున్నాను. తర్వాత ఆకుకూర వేసేస్తున్నాను అనమాట పప్పులో. అయితే స్వామికి సమర్పించింది కూడా మళ్ళీ తీసుకొచ్చి కుక్కర్లో వేసి అలా కాదు, వారికి పెట్టిందంతా కూడా ఒక పక్కన ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను, తర్వాత తీసుకుంటాను అనమాట ప్రసాదంగా. అయితే ఇప్పుడు తాలింపు పెట్టేసుకొని పాలకూర శుభ్రం చేసి పెట్టేసుకున్నాను, పాలకూర కట్ చేసుకుంటున్నాను. ఇవి పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి, ఇంకా అందుకని కాడలు కూడా వేయాల. చిన్న చిన్న ఆకులు వస్తాయి కదా మనం ఇంట్లో కుండీలో పెట్టుకుంటే, అయితే అప్పుడైతే కాడలు కూడా వేసేస్తా. బయట నుండి వచ్చినవి అంటే పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, కాడలు కాస్త ముదురుగా ఉంటాయి కదా, అందులో చాలా ఉండిందిలే అనేసి ఇంక ఇట్లా చేసేస్తున్నాను. కొంచెము ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో పప్పు వేసేసి ఇంకా వేయాల్సిన అన్నీ వేసేసి ఉడికించేస్తా. సరే, శ్రావణ మాసం విషయానికి వస్తే ఇంకా దగ్గర ఇంకొక 20 రోజుల్లో మనకి స్టార్ట్ అయిపోతుంది కదా. అమావాస్యకి ముందే ఇల్లు శుభ్రం చేసుకోవడము అంతా ఒక వారం ముందు నుండి పెట్టేసుకొని డీప్ క్లీనింగ్ అంతా చేసుకుంటూ ఉంటాము. ఇంకా శ్రావణ మాసానికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా. నా విషయానికి వస్తే ఏంటి అని అంటే, అది శ్రావణ మాసం అవనివ్వండి, కార్తీక మాసం అవనివ్వండి, ధనుర్మాసం అవనివ్వండి, ఒక మనకి వినాయక చవితి అవనివ్వండి, శివరాత్రి అవనివ్వండి, అలాగే వరలక్ష్మి వ్రతం అవనివ్వండి, ఏదన్నా కానివ్వండి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, దీపావళి, సంక్రాంతి, దసరా, ఇవన్నిటికీ ఏది అసలు ఈ పండగ, ఈ పుణ్యతిథి, ఈ పుణ్యమాసము అనే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. నాకైతే ఇంట్లో ప్రతిరోజు పుణ్యతిథే, ప్రతిరోజు పుణ్యమాసమే. ఉదయం లేచిన వెంటనే ముందు శుద్ధి చేసేసుకోవడము, శుద్ధి అయిపోవడము, వెళ్ళి కృష్ణ పరమాత్మ ముందు నమస్కారం చేసుకొని ఇంకా వారికి ఉపచారాలన్నీ చేసుకోవడం, ఇది అనేది అనమాట నిత్యకృత్యం, జీవితంలో భాగం అయిపోయింది. ఇంకా జీవితాంతము కూడా చేస్తున్న వ్రతం ఇది ఒక దీక్ష. జీవితానంతరం కూడా చేసుకోగలిగితే ఇంకా సంతోషము. ఆ తర్వాత ఎట్లా ఉంటుంది మన కర్మానుసారం అనేది చెప్పలేం కదా. జీవితాంతము చేసుకునే వ్రతము శ్రీ వైష్ణవ దీక్ష అనేది అనమాట. అయితే ఇక అది ఏ పండుగ అయినా, ఏ పూజ అయినా, ఏదైనా కానీ నేను చేసేది మాత్రం తిరువారాధన మాత్రమే. ఇంకా పెరుమాళ్ళకి సేవ చేసుకోవడం అనేది మాత్రం తప్ప ఇంక ఏది లేదనమాట. మరి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా కలశము ఇవి అని అంటే అవి ఏమీ పెట్టము. ఎందుకంటే మామూలుగానే అసలు ఒక్కసారిగా అట్లా ఇది పెరుమాళ్ళకి మనము చేసుకోవడము, ఈ కృష్ణ పరమాత్మ అవనివ్వండి, వెంకటేశ్వర స్వామి అవనివ్వండి, నరసింహస్వామి అవనివ్వండి, సీతారాములు అవనివ్వండి, మనకి నిత్య జీవితంలో భాగం అయిపోయింది అనుకోండి. నిత్యం మనము ఆరాధన చేసుకోవడము అనేది. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు పాపో బాబో ఉంటే వాళ్ళకి రోజు కావాల్సినవన్నీ కూడా చేస్తాం కదా. అట్లానే మన ఇంట్లో ఉన్న కృష్ణుడికి రోజు కావాల్సినవన్నీ కూడా ఉపచారాలు చేస్తున్నాము తిరువారాధన పేరుతోటి. అయితే ఆ తిరువారాధనలోనే అమ్మవారు కూడా ఉంటారనమాట. అక్కడ ముందు అసలు స్వామివారికి మంగళాశాసనాలు పలుకుతాం కదా, మంగళహారతి ఇస్తూ లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే లక్ష్మి, ఆ పేరుతోనే మొదలవుతుంది అనమాట. శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఆ శ్రీ ఎవరు, అమ్మవారే. అమ్మవారు ఎప్పుడు, స్వామి ఎక్కడుంటే అమ్మవారు ఎక్కడ ఉంటారు, స్వామి ఎక్కడికి వెళ్తే అమ్మవారు అక్కడికి వెళ్తారు, పెరుమాళ్ళు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటారనమాట. అయితే మనము మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా లక్ష్మీదేవి ప్రస్తావన వస్తుంది, గోదాదేవి ప్రస్తావన వస్తుంది, అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మనం ఉపచారాల్లో ధూపదీప ఆచమనం ఇచ్చుకున్న తర్వాత ఇంకా స్వామివారికి శ్రీకృష్ణ పరమాత్మకి 24 దివ్యనామాలతో మనము తులసితోనూ పుష్పాలతోనూ అర్చన ఉంటుంది కదా. అది పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా ఉంటాయన్నమాట. అక్కడ అమ్మవారికి, ఆచార్యులకి, మొత్తం అందరికీ కలిపేసి ఉంటాయి. అక్కడ ఎట్లా వస్తుందంటే 24 కేశవనామాలు అయిపోయిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీ దేవ్యై నమః, ఓం శ్రీ భూదేవ్యై నమః, ఓం శ్రీ నీలాదేవ్యై నమః, ఓం శ్రీ గోదాదేవ్యై నమః
అని ఇట్లా వస్తాయి. అంటే ప్రతిరోజు లక్ష్మీదేవికి కూడా మనము తిరువారాధనలో అమ్మవారికి కూడా చేస్తున్నాము. కాబట్టి లక్ష్మీనారాయణులకి ఆరాధన, పూజ అనేది కాదు, ఆరాధన అనేది మొత్తము నిత్యకృత్యం. కాబట్టి ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఎలా చేస్తాను అనేది ఏమీ ఉండదు. అయితే కలశము, అఖండ దీపాలు అయితే అలాంటిది ఏమీ లేదు. నిత్య తిరువారాధన ఏదైతే నేను ఎప్పుడు చేసుకునేది చూపిస్తుంటాను కదా, అదే జరుగుతుంది అనమాట. శ్రావణ మాసంలో అయినా ఎప్పుడైనా కానివ్వండి. అప్పుడు అయితే కలశము ఇవన్నీ అని అంటే ఒకప్పుడు నేను కూడా పెట్టుకున్నాను. అసలు ఏంటనేది తెలియకుండానే అసలు కలశం, ఇప్పుడు వ్రతకల్పం బుక్లో ఉంటుంది కదా, కలశం ఇట్లా పెట్టుకోవాలి, ఇది పెట్టి ఇట్లా చేయండి అని చెప్పేసి అట్లా పెట్టుకొని ఆ కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకొని చేసుకోవడము అన్నీ కూడా అప్పట్లో వ్రతకల్పం బుక్ చూసి దాని ప్రకారం చేసుకునేదాన్ని. ఇది వరలక్ష్మి వ్రతం అనివ్వండి, వినాయక చవితి అయినా కానీ వ్రతకల్పం పుస్తకాల్లో ఉన్నట్టుగానే అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తము మనము తిరువారాధన అనే దాంట్లో ఉన్నాం కాబట్టి దాని ప్రకారమే ఇంకా స్వామి అమ్మవార్ల మూర్తులు ఉన్నాయి కదా మన దగ్గర, ఎట్లాగో ఆ మూర్తులకే ఇంకా అసలు ఇంకా చెప్పేది ఏముందులేండి, తిరువారాధనే చేసుకుంటా అంతే. నేను ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది అని చెప్పేసి కొత్తగా డెకరేషన్స్ ఏమీ మార్చను, ఉన్నది ఉన్నట్టుగానే అనమాట. ప్రతిరోజు చేసుకునేదే చేసుకుంటా. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒక సలహాలాగా అనుకోండి. అవి నాకు తెలిసి ఇప్పుడు చాలామంది మన వాళ్ళు ఎవరు కూడా అలాంటివి తెచ్చుకోరు అనేదే నాకు తెలుసు. ఇవి టెడ్డీ బేర్ బొమ్మలు లాంటివి ఉంటాయి కదండి, కాళ్ళు, చేతులు, ముఖము ఇలాంటివి, మొండెము ఇవన్నీ విడివిడిగా అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొచ్చి వాటిని జాయింట్ చేసేసి అట్లా పెట్టి అదంతా వద్దు అనేదే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఎవరు కూడా తెచ్చుకుంటారు అసలు అలాంటివి అనేసి నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏదైనా ఒక ఐడియా ఉన్నా, ఎవరినైనా చూసి టెంప్ట్ అయినా కూడా అలాంటివి వద్దండి అస్సలు. చక్కగా ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహానికి చేసుకోండి, ఫోటోలకి చేసుకోండి. అలా కాకపోతే కలశం పెట్టుకుంటే చక్కగా కలశం పెట్టుకొని కలశాన్ని ఎంత బాగా అలంకరించుకోవచ్చో అంత బాగా అలంకరించుకోండి. అమ్మవారిని, స్వామివారి నామాలను చదువుకుంటూనో ఎంత బాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చక్కగా ఎట్లా స్వామివారి నామస్మరణలో, అమ్మవారి నామస్మరణలో లక్ష్మీ సహస్రనామాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. అవి ఎంత బాగా చదివాము అని అంటే ఎంత తృప్తిగా ఉంటుంది మనకి. ఆ వేరే సెట్టింగ్లన్నీ వేసి మళ్ళీ అవన్నీ పీక్ సర్ది డబ్బాల్లో వేసి పైన పెట్టేసి అది అసలు పూజే అవ్వదు కదా. మీకు కూడా తెలుసు కదా, చాలామంది ఏదో యూట్యూబ్లో అంటే వీడియోస్ కోసం ఏదో చేస్తూ ఉంటారేమో, కానీ చక్కగా ఇంట్లో ఈ యూట్యూబ్ గొడవ అంతా లేకుండా, వీడియోలు తీసే గొడవ లేకుండా ఉండేవాళ్ళు అయితే హాయిగా ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి ఎప్పట్లాగానే. శ్రావణ మాసం అంటే దేవాలయ దర్శనము, తులసి ఆరాధన, సంధ్యాదీపము, సాయంకాలం కూర్చొని చక్కగా అమ్మవారి అష్టోత్తరము, మళ్ళీ మనకి కనకదార స్తోత్రము, శ్రీస్తవము ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటి అన్నీ చదువుకొని ఎంత బాగా మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాము ఆ పుణ్యమాసాన్ని అంటే అంత బాగా యూటిలైజ్ చేసుకోవడానికే ప్లాన్ చేసుకోండి. అయితే ఇక ఈ గవ్వలు ఇవన్నీ కూడా ఉంటే పక్కన పెట్టుకోండి, కానీ వాటితోనే అమ్మవారికి పూజ చేయాలి, చిల్లర డబ్బులతోటే అమ్మవారికి పూజ చేయాలి అనేది ఏమీ లేదండి. చక్కటి పుష్పాలతో చేసుకోవచ్చు. మన దగ్గర వెండి పూలు ఉంటే వెండి పువ్వులతో కూడా, బంగారు పువ్వులు ఉంటే బంగారు పువ్వులతో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే తులసి పత్రం, తులసి దళంతో కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి తులసి పెట్టొచ్చా మరి అనేసి అన్నీ ఒకసారి నాకు ఒక పెద్ద కమెంట్ వచ్చింది. ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు తులసి అంటే, ఎందుకంటే తులసి లక్ష్మీదేవికి సవితి కదా, అందుకని ఆవిడకి ఇష్టం ఉండదు. మీరు తులసిని తీసుకెళ్ళి లక్ష్మి దగ్గర పెడుతున్నారు, అమ్మవారికి మీ మీద కోపం వచ్చేస్తుంది అది ఇది అనేసి. అసలు సృష్టిలో ప్రకృతి స్వరూపం అనేది ఉన్నది ఒకే ఒక్కటి, అది శ్రీ మహాలక్ష్మి అమ్మవారే. ఎక్కడున్నా ఒక గోవు రూపంలో ఉన్న, ఒక తులసి రూపంలో ఉన్న, ఒక పువ్వు రూపంలో ఉన్న, ఎక్కడున్నా కూడా స్త్రీ స్వరూపము, స్త్రీ శక్తి అని అంటే లక్ష్మీదేవి మాత్రమే. ప్రకృతి స్వరూపము అనేది లక్ష్మీదేవి మాత్రమే. అలాగే విశ్వమంతా వ్యాపించి ఉన్నది శ్రీ మహావిష్ణువు మాత్రమే. ఇక ఏదున్నా కూడా వారిలోనే ఉంది, ఇక వారి మించి వారు కానిది ఏది లేదు. అలాంటిది ఊరికే ఏదన్నా కథలు చెప్పుకుంటారు కానీ అట్లా అమ్మవారికి తులసి అంటే కోపమని ఇంకోటని అలాంటివి ఏం ఉండదు. అయితే అమ్మవారికి ఇప్పుడు మనకి సాంప్రదాయంలో కూడా పూజా విధానాలు, ఈ బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, మాకు ఇచ్చిన బుక్ ఉంటుంది కదా శ్రీపతి స్తుతిమాల, అందులో ఎక్కడ కూడా అసలు శ్రీ వైష్ణవాహనికము ఎక్కడ తిప్పి చూసినా కానీ లక్ష్మీదేవికి తులసిని సమర్పించవద్దు అని అయితే ఎక్కడా లేదు. అసలు అమ్మవారికి తులసితో చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. నేను జన్మతః శ్రీ వైష్ణవులైన 90 సంవత్సరాలు పైబడిన పెద్దవారిని అడిగాను, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తులసితో ఆరాధన చేయొచ్చా అని. చేయకూడదు అని అసలు ఎవరు చెప్పారు మీకు అనేసి అన్నారు. ఇక ఇదంతా కూడా వారితో చెప్పకూడదు కదా ఇలాంటివన్నీ కూడా. ఇక అందుకని నేను అవన్నీ చెప్పకుండా మామూలుగా అడుగుతున్నాను. స్వామివారికి మాత్రమే తులసితో ఆరాధన చేయాలి అని అంటాం కదా,
రామువారికి కూడా చేయొచ్చా అని అంటే చెయ్యకూడదు అనేది ఎక్కడా లేదు కదా అన్నారు. దాని అర్థం చేయమనే కదా అర్థము. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆచార్యుల దగ్గర కానివ్వండి, అది మన రామానుజాచార్యుల మూర్తికి కానీ ఫోటోలకు కానీ, అలాగే ఆంజనేయ స్వామికి కానీ, గరుడాళ్వార్లు వీళ్ళకి ఎవరికైనా కానీ పాదాల దగ్గర తులసిని పెట్టొద్దండి, మెళ్ళలో దండగా వేయొచ్చు అనమాట. అలాగే ఫొటోస్ ఉంటే ఫొటోస్కి మాలగా కూడా వేయొచ్చు మనం తులసిని, కానీ వారి పాదాల దగ్గర సమర్పించకూడదు మనం తులసిని పాదాల దగ్గర సమర్పించాల్సింది శ్రీమన్నారాయణుడికి మాత్రమే. ఈ విషయం చాలా వీడియోస్లో చెప్పాను, సరే సందర్భం వచ్చింది కదా అని ఇక్కడ కూడా చెప్పేస్తున్నా. అలా నాది పప్పు అయితే అయిపోయిందండి. ఇంక ఇదేమో మొన్నటిసారి నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను కదా స్వామివారికి, జగన్నాథ స్వామి రథోత్సవం స్టార్ట్ అయింది కదా, స్వామివారికి నివేదించుకుందాం అనిపించింది, స్వీట్ చేయాలి అనేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను కదా. అదేంటంటే మా సాహితీకి కొంచెం పెద్ద పెద్ద పప్పులు అవడం వల్ల నలగలేదంట. అయితే ఈసారి ఇంకోలాగా చేశాను నేను. ఏంటంటే ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కొంచెం కొంచెంగా తీసుకున్నాను. అవి 2 స్పూన్లు, అవి 2 స్పూన్లు, అవి 2 స్పూన్లు, ఇవి మనకి గుమ్మడి గింజలును, ఇంకా జీడిపప్పులు, బాదం పప్పులు అవి వేయించి చిన్న చిన్నగా కట్ చేసి వేయించేసి కోర్స్గా బ్లెండ్ చేసేసాను అనమాట మిక్సీలో. ఇంకా కొంచెము ఖర్జూర పండు ఉంది, మొన్న యూజ్ చేసింది ఇంకొద్దిగా ఉంది, అది కూడా ముందు ఈ పప్పులు అయిపోయిన తర్వాత ఆ ఖర్జూర పండు కూడా బ్లెండ్ చేసుకొని తీసుకొచ్చి, ఈసారి వేయించలేదు ఖర్జూరాన్ని, ఈసారి వేయించకుండా ఇట్లా చేసి చూద్దాము అని అనుకున్నా. వేయించకుండా మిక్సీ వేసుకొని తీసుకొచ్చేసి రెండింటిని కలిపేసి ఇక చేతికి నెయ్యి రాసేసుకొని చేస్తున్నా. ఇప్పుడు కొంచెం దగ్గుతుంది కదా సాహితీ, ఇక నెయ్యి కొంచెం తక్కువ పెడితే దగ్గు తగ్గే వరకు మంచిదనేసి ఈ పప్పుల్లో అయితే ఈ లోపల వేయకుండా ఊరికే చేతికి రాసుకొని ఇలా లడ్డు చేసేస్తూ ఉన్నాను. ఈ ఖర్జూర పండు అయితే కొంచెమే ఉంది, సరే ఎన్ని లడ్డూలు వస్తాయి అన్ని లడ్డూలు వస్తాయిలే అనేసి చేసేసాను. ఇంక ఇది బ్లెండ్ చేసిన పౌడర్ ఉంది కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇట్లానే. నెక్స్ట్ టైము ఇప్పుడు రేపో ఎల్లుండో ఎప్పుడో మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను, డేట్స్ అవి వస్తాయి కదా, అప్పుడు ఇంకొక 10 డేట్స్ అలాగా మిక్సీ చేసేసి మళ్ళీ కొన్ని లడ్డూలు చేసేసి ఇస్తూ ఉంటాను.